మేమైతే ఇప్పుడు శ్రీశైలం వచ్చేసాము. ఇప్పుడు అక్టోబస్ కాలు చూసేసి వస్తున్నాం. ఇప్పుడు కాడికి వెళ్తాం మేము. శ్రీశైలం వెళ్తుంటే ఓ 30 కిలోమీటర్స్ జర్నీ చేసిన తర్వాతకి మధ్యలో ఒక వ్యూ పాయింట్ ఉంటుంది. అదే ఆక్టోపస్ వ్యూ పాయింట్. చిల్డ్రన్స్ చూడండి, వ్యూ పాయింట్ ఇది చూపి. ఆక్టోపస్ వ్యూ పాయింట్ ఇది చాలా అందమైనది. 8 ఉంటాయి చూడండి. ఆక్టో అంటే 8 ప్రకారం కాళ్ళు ఇట్లా చాపినట్టుగా ఉంటాయి. మనకు నీళ్ళు కూడా కదలనట్టు పోయి దూకినా ఏం కాదు, దాని మీద నిలబడతాం. ఇట్లా మేము దూకిన్నాం, మీరు దూకి. చూడండి గుట్ట మొత్తం గ్రీనరీ. అక్కడ సంజీవని మొక్క ఉంటుంది. అక్కడికి ఇంతవరకు ఎవరు పోలేరు. 2 పోతే సంజీవని కంపల్సరీ ఆ మొక్క ఉంది. ఆడ మొక్క ఆ మొక్క ఉంది, పోయి తెచ్చుకుంటా. సూపర్ వస్తుంది. నన్ను మంచిగా వీడియో ఒక 2 నిమిషాలు, 1 నిమిషం. అసలు అక్కడికి అవన్నీ ఎట్ట తీసపోయారు? ఆ స్టోన్ అక్కడ వెలిసింది అనమాట. అక్కడ వెలిస్తే మనమాట అట్లా తెలుసుకోవాలని మనకు ఆలోచన ఉంటే ఏది దైవదర్శనం పోతామో అది ఒప్పుకుంటుంది కదా బాబా. రోజు ఒక పారాయణలో ఒక పూజ అవుతే నీకు ఇదంతా తెలిసిపోతుందట నీకు ఆటోమేటిక్గా. ఒకరికి అడగని అవసరం లేదట బాబు. ఇక ఏమి బాగుంటుంది మంకి ఇప్పుడు ఆమె అడ్డు వస్తే ముందు కూతురు వస్తాయి బాబు నీ కాడికి పంచాయతీకి. మొత్తుకుంటే అక్కడ కాకులనంగా కూతురనంగా మరి ఎందుకు అంతగానో రికార్డ్ చేస్తాను. ఏ బంద్ చేయి, నా బ్లూటూత్ తీసేయి బాబా. నాకు వద్దులే నాన్న, అలా సెల్లు వీక్ అవుతుంది.